హలో హాయ్ గైస్, నేను మీ ప్రవీణ్ని. మీరు చూస్తున్నారు ప్రవీణ్ ఎలక్ట్రికల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు కొత్త వీడియోతో అయితే వచ్చానమాట. వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కొత్త వీడియోతో అయితే వచ్చానమాట. ఎక్స్టెన్షన్ బోర్డ్ అయితే చేస్తున్నాం అనమాట ఈ వీడియోలో. ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. కొత్తగా ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి, అలానే హౌస్లో వాళ్ళకి కూడా చాలామందికి అయితే యూజ్ అవుతుంది. ఓకే, వీడియోని అయితే చూడండి పూర్తిగా, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు, ఇది 8 మోడ్యులర్ బోర్డు అనమాట. ఇందులో 3 సాకెట్లు, ఒక స్విచ్, ఒక ఇండికేటర్ అయితే తీసుకున్నాను నేను. ఓకే, ఇండికేటర్ ఉండటం వల్ల మనకు కరెంట్ ఉందో లేదనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇందులో 3 సాకెట్లు, ఒక ఇండికేటర్, ఒక స్విచ్ అయితే ఉంది. ఇప్పుడు వైరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. నేను గ్రీన్ అండ్ బ్లాక్ వైర్స్ అయితే తీసుకున్నాను. మీరు 2 కోర్ వైర్ అయినా తీసుకోవచ్చు, 3 కోర్ వైర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇందులో అయితే ఎర్త్ అయితే వేయట్లేదు అనమాట. మామూలుగా నాకు ఎలక్ట్రికల్ వర్క్కి కావాలని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట. చూడొచ్చు, నేను కొద్ది వైర్ పీస్ అయితే కట్ చేసుకుని తీసుకున్నాను. చూడొచ్చు, ఫస్ట్ సాకెట్లో ఎల్ టెర్మినల్ ఉంటుంది. ఎన్ అని అయితే ఉంటుంది అనమాట సాకెట్కి. ఎల్ టెర్మినల్ అయితే గ్రీన్ కలర్ వైర్ అయితే కలుపుతున్నాను చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే నెక్స్ట్ సాకెట్లో కూడా ఎల్ టెర్మినల్ అయితే ఉంటుంది చూడండి. సేమ్ అందులోనే ఇది కూడా కలపాలన్నమాట. ఓకే, ఎల్ టెర్మినల్ నుంచి ఎల్ టెర్మినల్కి అయితే కలపాలి. ఇప్పుడు ఇది ఎట్టుకొచ్చి స్విచ్లో అయితే కలుపుతున్నాను అన్నమాట. 2 సాకెట్లు లూప్ చేసి ఎట్టుకొచ్చి స్విచ్లో కలిపాను అన్నమాట. అలానే స్విచ్లోంచి ఇంకొక ఎక్స్టెన్షన్ వైర్ అయితే తీసుకున్నాను. స్విచ్ కింద సైడ్ అయితే ఇస్తున్నాను అన్నమాట. నేను యాక్చువల్గా చెప్పాలంటే పై సైడ్ ఇవ్వాలన్నమాట, నేనైతే కింద ఇస్తున్నాను. ఓకే, ఇదైతే అయిపోయింది. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఈ వైర్ వచ్చేసి మనం 3వ సాకెట్ ఉంది కదా, 3వ సాకెట్లో ఎల్ టెర్మినల్కి అయితే ఇవ్వాలన్నమాట. చూడొచ్చు, వీడియోలో అయితే బిగిస్తున్నాను. ఓకే, బిగిస్తున్నాను చూడండి ఎల్ టెర్మినల్. ఇది ఎల్ టెర్మినల్ ఓపెన్ చేసి అందులో అయితే బిగిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను అందరికీ. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చూడొచ్చు, గ్రీన్ కలర్ వైరింగ్ అయితే ఫేస్ వైరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు న్యూట్రల్ వైరింగ్ అనమాట. బ్లాక్ కలర్ వైర్ అయితే తీసుకున్నాను న్యూట్రల్కి. చూడొచ్చు, ఇప్పుడు ఫస్ట్ వైర్ వచ్చేసి ఫస్ట్ సాకెట్ ఉంది కదా, ఫస్ట్ సాకెట్ యొక్క ఎన్ టెర్మినల్ ఉంటుంది అనమాట. ఎన్ టెర్మినల్ అయితే బిగించాలని దీన్ని. ఓకే, అందులో బిగించాక నెక్స్ట్ వైర్ వచ్చేసి 2వ సాకెట్ యొక్క ఎన్ టెర్మినల్ అయితే బిగించాలన్నమాట. ముందు చెప్పిన అన్నీ కూడా ప్రాపర్గా అయితే టైట్గా ఉండేలా చూసుకోండి. ఎటువంటి లూజ్ కలెక్షన్ అనేది లేకుండా చూసుకోవాలి. లూజ్ కలెక్షన్ ఉందంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది అనమాట. ఓకే, 2 సాకెట్లకి కలిపాక దాన్ని అయితే ఇండికేటర్లు అయితే కలుపుతున్నాము. ఇండికేటర్ 2 టెర్మినల్స్ అయితే ఉంటాయి. అందులో ఒక టెర్మినల్కి న్యూట్రల్ అయితే ఇవ్వాలన్నమాట. చూడొచ్చు, వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, 2 ఇచ్చాక ఇప్పుడు ఇంకో వైర్ ఉంది కదా, వైర్ని అలా పక్క ఉంచండి. ఇప్పుడు మెయిన్ ఫేస్ న్యూట్రల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇందులో న్యూట్రల్ వైరు, అలానే మనం ఇక్కడ పక్క ఉంచిన న్యూట్రల్ వైరు రెండింటిని కూడా జాయింట్ చేసి 3వ సాకెట్ ఉంది కదా, 3వ సాకెట్లో అయితే కలపాలన్నమాట. చూడొచ్చు, వీడియోలో 3వ సాకెట్లో అయితే కలిపాను. ఇప్పుడు ఫేస్ టెర్మినల్కి స్లీవ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇండికేటర్కి అండ్ స్విచ్ రెండింటికి కూడా ఫేస్ అనేది ఇవ్వాలన్నమాట, డైరెక్ట్ ఫేసు. ఇది స్విచ్ కంట్రోల్లో ఇచ్చుకోవచ్చు, నార్మల్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇండికేటర్ నేను నార్మల్గా ఇస్తున్నాను అనమాట, డైరెక్ట్లోని. చూడొచ్చు, వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, లూజ్ కలెక్షన్ అనేది ఉండకూడదు. లూజ్గా ఉందంటే లోడ్ వేసినప్పుడు అవి హీట్ ఎక్కి షార్ట్ సర్క్యూట్ జరుగుతుందన్నమాట, మెల్ట్ అయిపోయి. ఓకే, ఫేస్ వైర్ వచ్చేసి ఇండికేటర్కి స్విచ్కి వెళ్ళిందనమాట. అక్కడ స్విచ్ కింద నుంచి చూసుకోవచ్చు, పైన మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకే, అలానే ఇప్పుడు స్విచ్ కింద నుంచి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ సాకెట్కి వెళ్ళింది ఒక వైరు, అలానే ఇంకొక వైర్ వచ్చేసి యువతల 2 సాకెట్లకి కూడా వెళ్ళిందనమాట. ఓకే, రెండింటికి లూప్ చేసాను అనమాట. న్యూట్రల్ వైర్ వచ్చేసి ఫస్ట్ సాకెట్కి అయితే వెళ్ళింది. ఆ ఫస్ట్ సాకెట్ నుంచి ఇండికేటర్ నుంచి అలానే 3వ సాకెట్ అండ్ 2, 3 అట్లకి వెళ్ళినాయి అనమాట. ఓకే, ఇదైతే అయిపోయింది వైరింగ్. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసి వర్క్ అవుతుందా లేదని అయితే చెక్ చేద్దాం. ఓకే, ఇదైతే ఎలక్ట్రికల్ స్విచ్ అయితే పనిచేస్తుంది, ఆన్ చేశాను. ఇందులో ఇండికేటర్ అయితే పోయిందనమాట, వెలగట్లేదు, అది చూడలేదు నేను. ఓకే, లైట్ అయితే వెలుగుతుంది చూడండి. ఇది ఫస్ట్ సాకెట్ అనమాట.
ఇప్పుడు కనుమ 2 సెకండ్లో కూడా పెట్టి చూపిస్తాను మీకు. మన వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఎవరైనా కనుక కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట బెల్లని ఆల్లో పెట్టుకోండి. ఓకే, మీకు త్వరగా వీడియోలు నేను పెట్టిన వీడియోలన్నీ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఓకే, 3 వేలలో పనిచేస్తున్నాయి అనమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ని విజిట్ చేయండి, మొత్తం పాత వీడియోలు కూడా చూడండి.